గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చెయ్యాలని ఎదురుచూస్తున్నారా? అయితే డిఫెన్స్ మినిస్ట్రీ కింద నడిచే సైనిక్ స్కూల్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే దీనికి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్ జస్ట్ 10th క్లాస్. అంతేకాదు ఏజ్ లిమిట్ ఏకంగా 50 ఏళ్ల వరకు ఇచ్చారు. సో చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. సరే, ముందుగా ఈ కొత్త గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడున్నాయో చూద్దాం. ఈ వేకెన్సీస్ అన్నీ కర్ణాటకలోని బీజాపూర్ సైనిక్ స్కూల్లో ఉన్నాయి. దీనికి అప్లై చేయాలంటే ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో అంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించాల్సుంటుంది. ఇక వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏమేం పోస్టులున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడి టేబుల్ చూడండి. వార్డ్ బాయ్ పోస్టులు 4 ఉన్నాయి, మేట్రన్ పోస్ట్ 1 ఉంది. ఈ రెండింటికి ఏజ్ లిమిట్ 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే చాలు. అయితే కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, ఈ పోస్టులకు కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా అడిగారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. వార్డ్ బాయ్ పోస్టుకు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. కానీ మేట్రన్ పోస్టుకు మాత్రం 10th క్లాస్తో పాటు స్పోర్ట్స్ లేదా గేమ్స్లో కొంచెం స్కిల్స్ ఉండాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయముంది. ఏజ్ని ఏప్రిల్ 1, 2026 నాటికి లెక్కగడతారు. అంటే ఆ డేట్కి అప్లై చేసేవారి ఏజ్ 18 నుంచి 50 ఇయర్స్ మధ్య ఉండేలా చూసుకోవాలి. మరి క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ ప్రాసెస్లో ఏ స్టెప్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సెలెక్షన్ ప్రాసెస్ 3 స్టేజెస్లో ఉండొచ్చు. ఫస్ట్, వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రిటన్ టెస్ట్ అయినా, ప్రాక్టికల్ టెస్ట్ అయినా లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు. దాన్ని బట్టే ఫైనల్ సెలెక్షన్ ఉంటుందన్నమాట. అంటే ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది వాళ్లే డిసైడ్ చేస్తారు. సరే, ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉండే సెక్షన్కి వచ్చాం. అప్లికేషన్ని ఎలా కరెక్ట్గా ఫిల్ చేసి పంపించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై చేయడానికి కొంత ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు నాన్ రీఫండబుల్, అంటే తిరిగి ఇవ్వరు. మరి దీన్ని డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో పే చేయాలి. అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు. దీన్ని ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బిజాపూర్ అనే పేరు మీద ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయించాల్సి ఉంటుంది. ఇక్కడొక స్పెషల్ రూల్ ఉంది. అడ్మిట్ కార్డ్ని తిరిగి పంపించడం కోసం అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అడ్రస్ రాసిన ఒక ఎన్వలప్ కూడా పంపాలి. దానిపైన పోస్టల్ స్టాంప్ కూడా అంటించాలి. ఆ సెల్ఫ్ అడ్రస్ రాసిన కవర్ మీద ఖచ్చితంగా 55 రూపాయల పోస్టల్ స్టాంప్ అంటించాలి. వాళ్లు అడ్మిట్ కార్డ్ని ఇదే కవర్లో మళ్ళీ మనకు పంపిస్తారన్నమాట. ఈ ప్రాసెస్ని ఈజీగా అర్థం చేసుకోటానికి ఈ 5 స్టెప్స్ చూద్దాం. ఫస్ట్, ఫామ్ ప్రింట్ తీసుకోండి. తర్వాత 500 రూపీస్ గాను డీడీ తీయించండి. సర్టిఫికేట్స్ని అటెస్ట్ చేయించండి. 55 రూపాయల స్టాంప్తో సెల్ఫ్ అడ్రెస్డ్ కవర్ రెడీ చేసుకోండి. ఫైనల్గా అన్నింటినీ కలిపి పోస్ట్ చేయండి. సింపుల్. పోస్ట్ చేసేటప్పుడు కవర్లో ఏమేం పెట్టాలో ఇక్కడొక చెక్లిస్ట్ ఉంది. ఫోటో అంటించిన అప్లికేషన్ ఫామ్, డీడీ, 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డుల అటెస్టెడ్ కాపీలు, 55 రూపాయల స్టాంప్ అంటించిన సెల్ఫ్ అడ్రెస్డ్ కవర్. ఏదీ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇక చివరిగా ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైనది లాస్ట్ డేట్. అప్లికేషన్ వాళ్లకు జనవరి 16వ తేదీ లోపల చేరిపోవాలి. టైం చాలా తక్కువ ఉంది, కాబట్టి వెంటనే అప్లై చేయడం బెటర్. ఇదిగోండి అప్లికేషన్ను పంపించవలసిన ఫుల్ అండ్ కరెక్ట్ అడ్రస్: ద ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, బీజాపూర్, కర్ణాటక 586108. ఈ అడ్రస్కు రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తే సేఫ్. 10th క్లాస్ క్వాలిఫికేషన్, 50 ఏళ్ల ఏజ్ లిమిట్, గవర్నమెంట్ స్కూల్లో జాబ్. ఈ డీటెయిల్స్ అన్నీ విన్నాక ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అందుకుంటారా లేదా? ఇక ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలి.